సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వారి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా 30 డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల నుండి, అక్క చెల్లెమ్మల నుంచి, అన్న తమ్ముల నుంచి, అవ్వ తాతల నుండి ప్రతి ఒక్కరికి నేను ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ 15 ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి గ్రాంట్ ఇది. ఈ యొక్క గ్రాంటును ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రథమ పౌరులైనటువంటి మేయర్ సురేష్ బాబు గారికి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి, మరియు మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి అంజద్ బాషా గారికి, మా డివిజన్లోని ప్రతి ఒక్క యువత, మీరు గమనించే ఉంటారు ఈ యొక్క కార్యక్రమంలో యువత ఎంతమంది ఉన్నారు ఈ డివిజన్లోంచి వచ్చి, అన్నా నువ్వు వేస్తున్నటువంటి పని చాలా గొప్పది, చాలా ఆనందదాయకం, మేము చెప్పిన వెంటనే బుగ్గంకకు జగన్మోహన్ రెడ్డి గారు, అంజద్ బాషా గారు, మేయర్ గారు, అవినాష్ రెడ్డి గారికి చెప్పి ఇక్కడ గోడ కట్టించావు, రోడ్డు వేయించావు, కాలువ వేయించినావు, ధన్యవాదాలన్నా. అంతేకాకుండా రోడ్లు వేయించావు, డ్రైనేజ్ వేయించినావు, ఈ యొక్క ఎంపీ నిధులతో బోర్ వేయించినావు, ఎంపీ నిధులతో రోడ్డు వేయించావు, స్పెషల్ ఫండ్ గడప గడపకు మా ప్రభుత్వం దాంట్లో కూడా 80 లక్షల రూపాయల వరకు రోడ్లు, డ్రైన్ కూడా వేసినావు, ధన్యవాదాలని చెప్పి ఈరోజు ఇంత ఎత్తున మా డివిజన్ ప్రజలు, అంతేకాకుండా విచ్చేసినటువంటి మీడియా, విచ్చేసినటువంటి అధికారులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ ఏ డివిజన్ డెవలప్ కావాలన్నా గతంలో ఇచ్చినటువంటి గ్రాంటులు, గడప గడపకు సంబంధించి జనరల్ ఫండ్లో ప్రతి డివిజన్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నా డివిజన్లో అయితే 90% పూర్తి చేయడం జరిగింది. ఆ 10% కూడా రాబోయే కాలంలో తప్పకుండా నేను ఈ నిధులతో పూర్తి చేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి నిధులతో ఇక్కడ రవి థియేటర్ దగ్గర ఒక రోడ్డు, రాజారెడ్డి వీధిలో కందుల శివానందరెడ్డి సందులో ఒక రోడ్డు, నాయక్ సాబ్ దగ్గర చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు కూడా ఈరోజు టెండర్ అయింది, అది కూడా రేపు ప్రారంభించబోతున్నాం. మరి అలాగే గంగమ్మగుడి గుత్త బజార్ నుంచి పల్ల భాస్కర్ హాస్పిటల్ డాక్టర్ వరకు ఒక రోడ్డు బ్యాలెన్స్ ఉంది. ఈ ఒక్కటి వేసిన తర్వాత ఇంకొక రోడ్డు ఉంటుంది, అది కూడా జనరల్ ఫండ్లో కానీ ఎంపీ నిధులతో కానీ అది కూడా పూర్తి చేసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు, నా డివిజన్ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకించి మేయర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అంజద్ బాషా గారికి, అవినాష్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా నా డివిజన్ ప్రజలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. రాబోయే కాలంలో తప్పకుండా నేను మా డివిజన్ అభివృద్ధిలో ముందుంటానని తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు. నా తెలుగుదేశం మీరందరూ ప్రతి డివిజన్లో మీరే ఒక ఇద్దరిని పెట్టి మీరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి. ఈ రోజుటి వరకు ₹1 అన్నా తీసుకొని వచ్చి డెవలప్ చేశారా? ₹1 తీసుకొని వచ్చింటే శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ విధంగా మేము ఈ డివిజన్లో ఇన్ని పెట్టాము. గత ప్రభుత్వం చేసినటువంటి పనులను, గత ప్రభుత్వం వేసినటువంటి ఎస్టిమేట్ వేసి రోడ్లను టెండర్లో పెట్టినటువంటి రోడ్లను ప్రారంభించుకుంటున్నారే తప్ప కొత్తగా ఏదైనా నిధులు వచ్చాయా? ఆ 15 ఫైనాన్స్ వచ్చినాయి, అవి చేసుకుంటున్నాం. ఏదైనా నిధులు తీసుకొని వచ్చి ఈ డివిజను ఈ రోడ్డు వేసినామని చెప్పమనండి, అంతేగాని ఏదో చెప్పేస్తాము ఉన్నామంటే కాదు. ఈ నిధులు ఎవరి? కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి నిధులు ఇవి.